हरिः ओं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रीविष्णवे नमः। नमो वासुदेवाय नमः। మనం ఇప్పుడు నిన్న 47 శ్లోకాల దాకా చెప్పుకున్నామండి. ఇప్పుడు 48వ శ్లోకం. యజ్ఞయుజ్యో మహేజ్యస్య క్రతుసత్రం సతాంగతి సర్వదర్శి విముక్తాత్మ సర్వజ్ఞో జ్ఞానముత్తమం సువ్రత సుముఖ సూక్ష్మ సుఘోష సుఖద సుహృత్ మనోహరోజిత క్రోధో వీరబాహుర్విదారణ స్వాపన స్వవశో వ్యాపి నైకాత్మా నైకకర్మకృత్ వత్సరో వత్సలో వత్సి రత్నగర్భో ధనేశ్వర. ఇక్కడ దాకా చెప్పుకుందుకు మనం ప్రయత్నం చేద్దామండి. ఈ 3 శ్లోకాలకి ఒక్కొక్క శ్లోకానికి మనం ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. ఇప్పుడు మొట్టమొదట యజ్ఞస్వరూపుడు అని చెప్పుకుంటున్నాం కదండి. యజ్ఞం అంటే యజ్ఞస్వరూపుడు అయిన విష్ణువు కనుక యజ్ఞో వై విష్ణు అని చెప్తారు కనుక సకల యజ్ఞస్వరూపుడు అని కనుక ఇక్కడ యజ్ఞ అని పిలువబడుతున్నాడని ఈ నామంలో చెప్తున్నారు. కాబట్టి సకల దేవతలకు తృప్తినిచ్చేవాడు, యజ్ఞస్వరూపంతో ఆ ఆవిస్సుని వాళ్ళకి ఇచ్చేవాడు. అందుకని ఆయన యజ్ఞ అని ఇక్కడ ఈ నామంలో యజ్ఞుడుగా మనకి చెప్పబడుతున్నాడు. తర్వాత యజ్ఞంలో ఇచ్చే హవిస్సుల్ని తానే యజమానిగా ఉంటూ ఆ తర్వాత తానే పరమాత్మ ఆ స్థితుల్ని ఎవరికి వాళ్ళు ఇస్తాడు. యజ్ఞ యుజ్య మహేశ్చ అని ఇక్కడ 3 నామాలు వరుసగా ఉన్నాయి. తర్వాత క్రతుహు సత్రము, ఈ మొత్తం ఇవన్నీ కలిపి ఓ యజ్ఞం యొక్క వివిధ రూపాలుగా మనకు తెలుసుకోవాలన్నమాట అండి. ఈ మొత్తం పై లైన్లో ఉండే ఎక్కడ దాకా క్రతుహు సత్రము 5 అక్కడికి 5 నామాలు కూడా మనకి ఈ యజ్ఞానికి సంబంధించినవని చెప్పి తెలుసుకోవాలన్నమాట మనం. అందుకని యజ్ఞ స్వరూపుడు అని తెలుసుకున్నాం. ఇంకా ఈజ్య అంటే ఎవరు పితృదేవతలు ఉంటారు కదా మనకి, వాళ్ళు బ్రాహ్మణ ఎవరైతే అగ్నిని బ్రాహ్మణులు ఏం చేస్తారు, అగ్నిని ఆరాధిస్తూ ఉంటారు, ఇంట్లో అగ్ని కార్యం చేసుకుంటూ ఉంటారు. ఆ సర్వభూతాలకి కూడా అంతరాత్మ ఆ విష్ణువు, కాబట్టి ఆ విష్ణువునే ఆరాధిస్తున్నారు. అలాగా మనం తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఎవరైనా సరే మన కామ్యఫలాలు మనకు కోరిన కోరికలు అప్పుడు మనకి ఆ దేవుణ్ణి ఆరాధించడం అంటే ఇంద్రాదుల ద్వారా ఆరాధింపబడేవాడు కనుక ఆ కోరికలు తీర్చడానికి ఇంద్రాదుల ద్వారా ఆయన కూడా ఆరాధింపబడుతూ ఉంటాడని ఇక్కడ ఇజ్యహ అనే నామంలో ఆయన చెప్పబడుతున్నాడు అనమాట. మనకి ఏంటంటే ఇంద్రాదులు ఆయన్నే ఆరాధిస్తారు. ఎందుకు, వాళ్ళ కోరికలు తీరాలన్నా మన కోరికలు తీరాలన్నా కానీ మనం ఆయనే అంతరాత్మగా ఉన్న విష్ణువునే ఆరాధిస్తున్నాం. అగ్నిహోత్రుడి రూపంలో బ్రాహ్మణులు వాళ్ళు కూడా ఆరాధిస్తూ ఉంటారని ఇందాక చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ఇష్టసిద్ధి కోసం చేసేది ఇజ్య అంటే దేవతానుగ్రహం మనం పొందడమే ఇక్కడ ఇజ్య అని చెప్పబడుతుంది. అది ఇష్టి అంటే ఒక రకమైన యాగానికి కూడా దాన్ని చెప్తారనమాట. ఇంకా తర్వాత నామం మహేజ్య అంటే పూజింపతగిన దేవతలో మోక్ష ఫలాన్ని వసిగేవాడు కనుక ఆయన మహేజ్యుడు. ఇవన్నీ నామాలు ఒకదానికి సంబంధం ఉంటాయని చెప్పాను కదా. కాబట్టి మనం ఏం చెప్పుకోవాలంటే ఆయన పూజింపదగిన దేవతలో మోక్ష ఫలమును వసుకునేవాడు కనుక ఈయన మహేజ్యుడు అంటే మనం పూజింపతగినవాడు అని అర్థం అన్నమాట. కాబట్టి మనం సంవత్సరంలో ఋతువులు ప్రకారం ఈ హోమంలో అవిస్సు వీటిలన్నింటికి యజ్ఞం అని పేరు, సంవత్సరానికి ఒక క్రతువు అని పేరు, ఇవన్నీ మనం ముందు చెప్పుకున్నాం కదండి. కాబట్టి ఇవన్నీ కూడా ఆ విష్ణుదేవుని యొక్క యజ్ఞస్వరూపాలని మనం యజ్ఞ రూపాలని మనం అర్థం చేసుకోవాలన్నమాట. తర్వాత నామం క్రతువు అన్న కొంచెం అర్థం అన్నీ అలాగే ఉంటాయి చూడండి. యజ్ఞస్వరూపుడు కనుక క్రతువు, దాన్నే యజ్ఞం అంటారు, దాన్నే కొంత యాగం అంటారు, లేకపోతే క్రతువు అంటారు, మన ఇష్టం వచ్చినట్టు పిలుస్తాం. వీటికి ఈ యాగాలకి ఎలా ఉన్నాయండి పేరు, అగ్నిష్టోమము అనే యాగం పేరు ఉంటుంది. మనం కొన్ని యాగాలు అశ్వమేధ యాగం అని అవి కొన్ని వింటాం కదా, యాగాల పేర్లు విని ఉంటాం కదా. ఇక్కడ అగ్నిష్టోమం అనే యాగం అనమాట. దాని ద్వారా ఈయన ఆరాధింపబడుతూ ఉంటాడు. కాబట్టి
అలాంటి క్రతువు కలిగిన వాడు కనుక ఇక్కడ క్రతువు అనే నామంతో మనకు చెప్పబడ్డాడు. క్రతువులు కలిగిన వాడు, గొప్ప గొప్ప క్రతువులు కలిగిన వాడు. అశ్వమేధ, అగ్నిష్టోమ అలాంటివి అనమాట. అశ్వమేధం కాదు ఇక్కడ, ఇక్కడ అగ్నిష్టోమ. సత్రం తర్వాత సజ్జనులను కాపాడేవాడు. మళ్ళీ కూర్చోవడం, ఏదైనా పొందడం, ప్రేరణ చేయడం అనే రూపాలన్నీ కూడా ఆయనకే కలవాడు కనుక సత్రం అన్నారు. సతతం సీదతీతి సత్రం అంటే బహుకాలం అనేక యజమానులతో కూడి ఉపవాసాదులు చేయదగిన యాగం అనమాట. అది దాన్ని సత్రయాగము అంటారు. ఆ సత్రయాగం చేత ఆరాధింపబడేవాడు కనుక ఇక్కడ సత్రం అంటే ఏమిటి? సత్పురుషులు అందులో కలిసి చేసేదనమాట. ఆ సత్రం అంటే ఏంటి? ఆ యాగం. దానికి ఇక్కడ సత్రం అనే నామంలో ఆయన చెప్పబడుతున్నాడు అని చెప్పారు. సతాంగతి అంటే ముముక్షులయ్యే వారికి వేరే గతి లేదు కదా. సతాంగతి ఆయనే గతి కదా. మోక్షాన్ని కోరుకునేవాడు అక్కడికే చేరుకోవాలి. లేదా ఇంకా కోరికలు కోరుకుని కర్మలు చేసుకునేవాడు మళ్ళీ కొంచెం పుణ్యం చేసుకుని ఉంటే వాడు పుణ్యం తీరేదాకా ఏ స్వర్గంలోనే ఉంటాడు. ఆ పుణ్యం కాస్త నశించాక మళ్ళీ భూమి మీదకి విసిరివేయబడతాడని చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి సతాంగతి ఏమిటి? ఎవరైతే ముముక్షువులు మోక్షం కోరుకుంటారో అలాంటి వాళ్ళకి ఆయనే గతి అయినవాడు కనుక ఇక్కడ సతాంగతి అంటే సత్పురుషులు పొందవలసిన పరమగతి ఆయనేను, ఆ బ్రహ్మపదమేనని ఈ నామానికి అర్థం. తర్వాత సర్వదర్శి. సర్వ అంటే అంతా, దర్శి అంటే దర్శించగలిగిన వాడు అంటే అన్ని సకల ప్రాణుల యొక్క మంచి చెడ్లన్నీ చక్కగా ఎరుగున్నవాడు కనుక సర్వదర్శి అని ఈ నామంలో చెప్తున్నారు. ఇంకో రకంగా కూడా మనకు అర్థమవుతుంది చూడండి. ఎలాగంటే వేలకొద్ది శిరస్సులు, వేలకొద్ది నేత్రాలు అలా ఉన్నవాడు కనుక అన్ని చోట్ల ఆయనకు తల్లే, అన్ని చోట్ల కళ్ళే కనుక అంతా దర్శించగలిగిన వాడిని కూడా చక్కగా సుదర్శన అని చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం కదండి. అంతా బాగా దర్శించగలిగిన వాడు, మనం చక్కగా దర్శించడానికి వీలైన వాడు అని చెప్పుకున్నాం కదా. అందుకని ఇక్కడ మనం ఆ అర్థం కూడా సరిపోతుందండి. తర్వాత ఇంకా విముక్తాత్మ. ముక్తాత్మ, విముక్తాత్మ రెండు ఒకటే అర్థం అండి. అంటే ముక్తశ్చ విముచ్యతే అంటే స్వభావం చేత ముక్తిని పొందిన ఆత్మస్వరూపుడు ఆయన. మనం విముక్తి పొందాలన్నా మనలో ఉన్న ఆత్మస్వరూపుని తెలుసుకోగలగాలి, అదనమాట. ఇక్కడ విముక్తాత్మ ఆయన అన్నీ విడిచిపెట్టిన వాడు ఆత్మస్వరూపుడు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే అలాగే మనకు ఆత్మలకి విముక్తిని ప్రసాదిస్తున్నాడు కనుక ఇక్కడ విముక్తాత్మ అని చెప్పబడాడని మనం తెలుసుకుంటున్నాం. ఇంకా ముక్త స్థితిలోనూ మనకు జ్ఞానం తెలుసుకుంటే ఆయన తెలుసుకోగలుగుతాం. అలా తెలుసుకోగలిగిన వాడు కనుక ఆ రెండు కూడా పరమాత్మ అయి ఉన్నాడు కనుక మనం ఇక్కడ విముక్తాత్మ అని చెప్పుకున్నాం. తర్వాత నామంలో సర్వజ్ఞ. ఇందాక ఇప్పుడు చెప్పుకున్న దానికి ఇక్కడ సరిపోతుంది. దీనికి అర్థం అంతా చక్కగా తెలుసున్నవాడు, చక్కని జ్ఞానం కలిగినవాడు. సర్వజ్ఞ అంటే తెలుసుకోవడం, అంతా చక్కగా తెలుసుకున్నవాడు అని అర్థం. ఇప్పుడు ముందే చెప్పేశాను ఈ నామానికి కూడా అర్థం. అంతా తెలుసున్నవాడు అంటే ఒకదానికి అలా లింక్ ఉంటుంది కనుక వచ్చేస్తుంది గమనం. ఒక్కోసారి సమస్తము తానే అయినవాడు, సమస్తము తెలిసిన జ్ఞాని కనుక సర్వజ్ఞుడు అని చెప్పుకున్నాం ఇంకా. కాబట్టి తర్వాత నామం జ్ఞానముత్తమం అంటే ఉత్తమమైన జ్ఞానస్వరూపుడు. ఎవరి నుంచి పుట్టలేడు, తరగనివాడు, అన్నింటికీ ముఖ్య సాధకమైంది ఏదైతే ఉత్తమ జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని ఆయన దగ్గరే ఉంది కనుక ఆయన జ్ఞానముత్తమం అని చెప్పబడ్డాడు. అంటే జ్ఞానం ఉత్తముడు అని అర్థం అన్నమాట దీనికి. అంటే ఉత్తమమైన జ్ఞానము కలగన్నాడు, జ్ఞానస్వరూపి అని చెప్తున్నాం. అంటే ఏదైతే తెలుసుకోవాలో జ్ఞానం ఆయనే అనమాట. కాబట్టి ఆ పురుషుడు అని చెప్పుకుంటున్నాం కదా, ఆ పురుషోత్తమ స్థితి అనమాట. అదే ఇక్కడ జ్ఞానముత్తమం అని చెప్పబడ్డాడు. ఇంకా తర్వాత శ్లోకానికి పెడదామండి. సువ్రత సుముఖ సూక్ష్మ సుఘోష సుఖత సుకృత్ మనోహరో జితక్రోధో వీరబాహుర్వ్యధారణ. సువ్రత చక్కటి వ్రతము కలిగినవాడు అని చెప్పబడుతున్నాడు. అంటే చక్కటి వ్రతాలన్నీ ఆయనకు ఉన్నాయి అన్నమాట. అంటే ఇది సార్థకమైన నామం. అంటే ఎన్నో వ్రతాలు, మనం సత్యనారాయణ వ్రతం అలాంటి వ్రతం ఎన్ని వ్రతాలు చేస్తామండి, త్రినాథ వ్రతాలని బోల్డ్ వ్రతాలు అనుష్ఠిస్తూ ఉంటాం ఆయన కనుక. అంటే అలాంటి వ్రతాలన్నీ ఆయనవే అని చెప్పడమే ఇక్కడ సువ్రత. అంటే మనం వ్రతం అంటే ఒక నిష్టగా నియమం తప్పకుండా మనం చేస్తూ ఉంటాం కనుక ఆ విధానం, ఆచరించే విధానం వ్రతం ఉంటుందన్నమాట. తనని మనం ఏం చేస్తాం? శరణ పొందుతాం. మన కష్టానికో సుఖానికో మోక్షానికో ఈ జీవులందరికీ ఆయనే శరణ వేడాలి కదండి. అలా వేడినప్పుడు రక్షిస్తూ ఉంటాడు కనుక, అభయం ఇస్తూ ఉంటాడు కనుక అదే వ్రతం. అదే నా వ్రతం అంటాడు ఆయన. ఏతద్ వ్రతం మమ అన్నాడు.
కాబట్టి ఆ భగవంతుడు నేను మిమ్మల్ని రక్షించడమే అదే నా వ్రతం మీరు చేస్తే నేను మిమ్మల్ని రక్షిస్తానంటే అదే అర్థం అని చెప్తున్నారనమాట. అంటే చక్కటి ఉత్తమమైన వ్రతము కలవాడు అదనమాట. అదే రక్షించడమే ఆయన వ్రతం అన్నమాట. అదే భగవానుడే అని ఇక్కడ సువ్రత అని ఈ నామంలో చెప్పుకున్నాం. కాబట్టి శరణం పొందితే చాడు ఆయన మనని రక్షిస్తాడు. ఆ శరణు పొందినట్టే అనమాట మనం ఏదైనా వ్రతం చేసినా కూడాను. ఇది తెలుసుకోవాలి మనం. ఇంకా సుముఖ, ఆయన చక్కని సుముఖమైన ముఖం కలిగిన వాడు. ఆ ముఖం చూసి కొద్దీ కూడా మనకి సుముఖుడైన, అంటే మనకి ఏది కావాలో అది ఇవ్వగలగడమే సుముఖంగా ఉండడం అన్నమాట. అలాగా అన్నీ అంగీకరిస్తాడు. మనం చెప్పింది విని చక్కగా మన కష్టసుఖాలు తెలుసుకుని అంగీకరించడమే ఇక్కడ యోగ్యమైన ముఖం కలిగిన వాడు. కాబట్టి ఆయన సుముఖ అని ఈ నామంలో చెప్పమన్నాడు. ఇంకోటి, ఆయన అసలే దివ్యమంగళ స్వరూపుడు కదా. ఆ భగవాన్ రూపం మనం చూస్తే చాలని మైమర్చిపోతాం. కాబట్టి మనలో ఉన్న సమస్త కర్మలు, ఆ దోషాలు, జన్మల నుంచి వచ్చినవి, ఆ పాపాలు అన్నీ తొలగిపోతాయిట. అందుకని సుముఖ అనగా మంచి ముఖము కలిగినవాడు అని అర్థం అని చెప్పి ఈ నామానికి మనం అర్థం చేసుకోవాలి. ఇంకా సూక్ష్మ అంటే సూక్ష్మం, చాలా కంటికి కనపడదు, అంటే చాలా సూక్ష్మం అనమాట. అది ఆకాశం వంటిది స్థూలత కారణాలైన పదార్థాలు ఏమీ లేదు. ఆయన సూక్ష్మంలో సూక్ష్మమైన వాడు, అంటే సూక్ష్మ స్వరూపంతో కూడా సాక్షాత్కరించిన వాడు అని అర్థం అనమాట. అణువు కన్నా సూక్ష్మమైన వాడు అని చెప్పేసి చెప్పడం వల్లనే అనోరణీయాన్ అని చెప్పి అనడం వల్ల ఆ పరమాత్మ పరమాణువు రూపంలో ఈ హృదయంలో మనకు ఉన్నాడు, అలాగా ప్రకాశిస్తున్నాడు సూక్ష్మ రూపంలో అని. అదే ఆత్మస్వరూపం అని మనం తెలుసుకోవాలన్నమాట. సుఘోష అంటే మేలైన వేదస్వరూప ధ్వని కలిగిన వాడు. ఘోష అంటే ధ్వని, ఆ ఘోష అంటారు దాన్ని. ఆ ధ్వనులు కలగవాడు. చక్కగా చూడండి, వేదమంత్రాలు చదువుతుంటే ఆ ధ్వనులు గంభీరంగా చక్కగా ఎంత బాగుంటాయి. ఆ విని కొద్ది కూడా వినబడతాయి, శాంతిని కలగజేస్తాయి. అక్కడ ఏవి కూడా ఏ భూత ప్రచారాలు మైలు దూరాలు పరుగులెడతాయి. అందుకనే వేదఘోష జరగాలంటూ ఉంటారనరా. అదే సుఘోష ఇక్కడ అర్థం. చక్కటి ఘోష కలిగిన వాడు, గంభీరమైన నాదం. అది సింహం ఎలా గర్జిస్తుందో అలా ఉంటుంది. అందుకని ఆ భగవానుడు ఇక్కడ సుఘోష అని ఈ నామంలో చెప్పబడుతారనమాట. అలాగే కూడా సామవేదంలో కూడా ధ్వని శ్రీమాన్ జగర్చ పరిగర్హన్ అని చెప్పబడుతోందిట భాగవతంలో కూడాను. అందుకని మనం సుఘోష అంటే గొప్ప వేద రూపముకు ధ్వని కలిగిన వాడని చెప్పుకోవాలి ఈ నామానికి. ఇంకా సుఖములను అంటే ఇచ్చేవాడు అంతేనండి. సుఖాలు ఇస్తాడు, మనకే కాదు దేవతలకే కాదు ప్రతి జీవులకి కూడా. ఆయన వేడుకున్న, ఆయన పూజించిన సుఖాన్ని తప్పకుండా ఇస్తాడండి. మంచి మనస్సు కలిగిన వాడు, మంచి ముఖం కలిగిన వాడు, చక్కగా మనకి సుఖాన్ని ఇచ్చేవాడిని సుఖత అన్నమాట. కాబట్టి అది మనకి ఇంద్రియాలకు అందడు, మనస్సుకు అందడు, బుద్ధి కన్నా పైన ఉన్నాడు, వర్ణించడానికి వీలు కానివాడు, మోక్షాన్ని ఇచ్చేవాడు. కానీ మనకి పరమ సుఖాన్ని ఇచ్చేవాడు. అదే మోక్షం అనుకోండి, లేకపోతే ఇక్కడ ఉన్నప్పుడు సుఖాలు అనుకోండి. సుఖద ఆయన ఒక నామం ఇక్కడ. సుహృత్ చక్కటి హృత్తు కలిగినాడు, హృదయం కలిగినవాడు. సుహృత్తు అంటే తనేమీ మన నుంచి కోరుకోకుండానే మనకు ఉపకారం చేస్తూ ఉంటాడు. మన కోసం ఈ సృష్టి అంతా చేసి మనకు కావాల్సినవన్నీ ఇస్తున్నాడు. కాబట్టి ఆయన సుహృత్, చక్కటి హృదయం కలిగిన వాడు అని ఇక్కడ అర్థం చెప్పుకోవాలి. కాబట్టి ఇంకా సుఖదం సర్వభూతానాం జ్ఞాత్వా అని భగవద్గీతలో ఒక మాట ఉంటుందండి. అంటే మన హృదయంలో ఉండి మనకు ముక్తిని ప్రసాదిస్తూ సర్వజీవులకు ఆయన ఆప్తమిత్రుడు అవుతున్నాడు కనుక ఇక్కడ సుహృత్ అంటే మనకు మంచి మిత్రుడైన వాడు. మంచి మిత్రుడికే కదండి మంచి హృదయం కూడా ఉంటుంది, అదనమాట ఇక్కడ దీని అంతరార్థం అండి. ఇంకా మనోహర అంటే చక్కగా మనోహరమైన మనస్సుని హరించేటటువంటి రూపం కలిగిన వాడు. ఆనంద స్వరూపమే ఆయన కదండి. కాబట్టి అందరి మనసుల్ని ఇంచక్క హరిస్తాడు. కాబట్టి మనకి ఈ నామంలో మనోహరుడనే పేరు చెప్పారు. కాబట్టి ఇంకొక అర్థం ఏంటంటే, మనం యోగ సాధనలో ఎక్కువగా చేసి తీవ్ర సమాధి వలన అప్పుడు మనస్సు అనేది ఉండదు. ఇంకా అసలు మనస్సు అంటే ఏమిటో లేకుండా మనోనాశనం కలుగుతుందని చెప్తారు. ఆ సాధన చేయగా అప్పుడు ఆ మనస్సు నశింపచేసేవాడు కనుక ఇక్కడ హరించడం ఆ భగవానుడే కనుక మనస్సును హరించేవాడని అర్థం కూడా దీనికి ఇంకొక అర్థం చెప్పారండి. అంటే ఆ దివ్య మనోహరమగు ఆ చిరునవ్వుతో ఆ చిరునవ్వు చూస్తే చాలు మన దుఃఖాలన్నీ పోతాయి. అందుకనే కదండి
ఆ గుడిలోకి ఇలా దేవుణ్ణి ఏం కోరుకోవాలో కూడా మర్చిపోయి ఆ విగ్రహాన్ని అలా తన్మయత్వంతో చూస్తూ ఉండిపోతాం కదా. ఆయన నిజంగా మనోహరుడు అనిపిస్తాడు కదా. అది కాకుండా మనకి రామావతారం అయినా సరే అలాంటి రూపం అని చెప్తారు అందరూ కూడాను. అలా కృష్ణావతారం కూడా అలాంటి రూపమే అని చెప్తారు కనుక ఈయన మనోహరుడు అనే నామం చాలా సార్థక నామం అని మనం చెప్పుకోవచ్చు. జితక్రోధ, జయించిన క్రోధము కలవాడు. అంటే ఒక వేదాల్ని, ఈ ధర్మాన్ని రక్షించడం కోసం, దాన్ని స్థాపించడం కోసం, అంటే వాళ్ళకి ఎవరికి ఎప్పుడు కూడా ఈ సురులకి రాక్షసులకి వాళ్ళకి యుద్ధం జరుగుతూ ఉంటుంది కదండి. ఆ రాక్షసులందరినీ సంహరిస్తూ ఉంటాడు కదా. అప్పుడు ఆయనేమి కోపం అక్కడ వాళ్ళని సంహరించడం కోసం, మరి ఇక్కడ జితక్రోధ అంటే కోపాన్ని జయించిన వాడని చెప్పారు. మరి అప్పుడు ఎందుకు సంహరిస్తాడు? అలాగా కోపం జయించిన వాడని చెప్పినప్పుడు ఆ దేవతల మీద కోపం ఉండదు ఆయనకి, పోనీ మరి రాక్షసుల మీద కోపం ఉంటుంది కదా. మరి అంటే ఇక్కడ కామక్రోధాలు జయించటంటే ఇంద్రియాలను జయించుకోవడం మనకి సాధ్యం కాదని, మనకి ముక్తినివ్వడానికి ముందే భగవంతుడు మనలో క్రోధాన్ని జయించుకోవాలని చెప్పడమే తాను జితక్రోధుడని చెప్తూ ఈ జీవులు కూడా క్రోధాన్ని జయించాలని చెబుతున్నట్టు ఈ నామానికి అర్థం వస్తుందండి. కాబట్టి మనం అనుగ్రహం చేత మనకి ఆ క్రోధం కూడా పోతుంది, మనలో కూడా జితక్రోధత్వం వస్తుందని చెప్పడమే ఈ నామంలో అంతరార్థం అని చెప్తున్నారు. జితక్రోధ. ఇంకా వీరబాహు అంటే ఆ శత్రువులు, దేవతల శత్రువులు రాక్షసులను ఇప్పుడే కదా చెప్పుకున్నాం, వాళ్ళని సంహరించుకోవడం కోసం వీరబాహు. బాహువులు అంటే చేతులు కదండి. అంటే గొప్ప పరాక్రమంతో ఒప్పేటటువంటి బాహువులు కలిగిన వాడు అని నామానికి అర్థం అండి. అంటే పరాక్రమం, ఆయన పరాక్రమం, ఆయన చేతుల బలం గురించి చెప్తున్నారు అనమాట. ఇంకా ఇక్కడ వీర్యం అంటే పరాక్రమం, బాహువులు అంటే చేతులు అనమాట. కాబట్టి అక్కడ వీరబాహు అని చెప్పడంలో ఆ వేద పురుషుడు భుజములు నుంచి క్షత్రియులు పుట్టారని చెప్తాడు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అంటే ముఖం నుంచి బ్రాహ్మణులు పుట్టారు. అంత పరాక్రమమైనవి వీరబాహు అని చెప్పిన ఈ నామం వల్లే ఆ బాహువుల నుంచి రాజులు, అంటే మరి వాళ్ళకి పరాక్రమం ఎక్కువ ఉండాలి, భుజబలం ఎక్కువ ఉండాలి కదండి యుద్ధాలు చేయడానికి. అది అందుకని క్షత్రియులు పుట్టారని కూడా చెప్తూ ఉంటారండి, పురుష సూక్తంలో వస్తుంది అది. ఇంకా విదారణ, విదారయతీతి విదారణ. కాబట్టి తన సుదర్శన ఆ దివ్య చక్రాయుధం ఉంది చూసారా, దాన్ని ఏం చేశాడు, రాహు మున్నగ వాళ్ళని చీల్చేశాడు. అవును కదండి. రాహుకి అమృతం తాగినప్పుడు ఆయన రాహు కేతు ఇద్దరుగా తయారయ్యారు కదా. తల రాహు, ఆ మొండమేమో కేతు అయ్యారు. అదే ఇక్కడ ఈ చెప్తున్నారు. అది కాకుండా నరసింహావతారం అప్పుడు హిరణ్యకశిపుని ఆ పొట్ట పట్టుకుని చీల్చేశాడు. అలాగ ఆ గుండెల్లోకి ఇలా చింపేశాడు, ఆ గడప మీద పెట్టుకుని కదండి ఆ సింహరూపంలోను. కాబట్టి ఈ విదారణ అంటే ఇక్కడ భగవానుడు శత్రువులను చీల్చి చెండాడేవాడు అని అర్థం అనమాట అండి. అంటే ఇక సభాస్తంభంలో ఇలా నిలువుగా చీల్చుకొని అందులోంచి ఉద్భవించాడు కదండి, ఇలా ముక్కలు చేసి ఆ స్తంభంలోంచి పుట్టుకొచ్చేసాడు కదా, అందుకుని కూడా విదారణ అనే అర్థం చెప్పచ్చు. ఇంకా రాత్రి పగలు అని చెప్తున్నాం. ఆ కాలభేదం అలా చీల్చడానికి ఉద్భవించడం వల్ల కూడా ఆ బయట కానీ అంతరాళాల్లో కానీ, అంటే అలాగా ఈ హిరణ్యకశిపుడిలాగా హిరణ్యకశిపుడు చీల్చినట్టు చీల్స్తాడంటే అలా యుగసంధి అంటే సంధికాలం అనమాట. ఆ స్వరూపుడైన వాడు కాలమును విభాగము చేయువాడని అర్థం అనమాట. రాత్రి పగలు అలాంటివంటి కాలం కానీ యుగాలను కానీ అలాగా విభజించేవాడు కనుక కాలమును విభాగము చేయువాడు విదారణ అని కూడా ఇంకా కొంచెం విశేషార్థం చెప్పారండి. ఆ తర్వాత శ్లోకానికి వెళదాం. స్వాపన స్వవశో వ్యాపి నైకాత్మ నైక కర్మకృతు వత్సరో వత్సలో వత్సి రత్నగర్భో ధనేశ్వర. స్వాపన అంటే ప్రజలకి తను యోగమైతే ఉంటాడని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆయన ఏం చేస్తాట, మాయ కప్పేసి మనకు కూడాను ఆత్మజ్ఞానాన్ని లేకుండా చేసి మనని ఆయన ఆ మాయ చేత మోసం చేసేస్తాడనమాట. ఆయన మాయ మన జ్ఞానాన్ని కప్పేసి మన అజ్ఞానుల్లో తయారు చేస్తోందని స్వాపన అనే నామానికి అర్థం చెప్తున్నారు ఇక్కడ. అంటే ఆయన ఎలా చేస్తాట, మైమర్చినట్టు ఉంటాడు, పరవశించిపోయేటట్టు చేస్తాడు. అందమైన ఒక మందహాసం చేత, కటాక్షం, అలాగా తర్వాత ఆ కనుబొమ్మల చేత అలాగ మనకి ఆయన చేసేసి ఆయన రూపంలోది పడిపోయి అవతల వాళ్ళు ఏమిటో అన్నది కూడా వాళ్ళకి తెలియకుండా ఉండిపోయేటటువంటి స్థితిలోకి అజ్ఞానంలో పడేస్తాడు మాయ వల్లని చెప్పడమే ఇక్కడ స్వాపన అనే నామానికి అర్థమండి. తర్వాత
ఇక్కడ ఇంకొక రాత్రి నిద్రపోతూ ఉంటాం కదండి, అప్పుడు ఇక్కడ నిద్రింప చేయువాడనే అర్థం కూడా ఉందండి. అంటే మనల్ని మనం మరిచిపోయి సుఖంగా నిద్రావస్థలో ఉంటున్నాం. అలా ఆ జీవులందరినీ మాయ చేసి నిద్రపుచ్చుతున్నాడు అని కూడా ఒక అర్థం చెప్తున్నారండి. అంటే ఆ జీవుల్ని నిద్రపుచ్చేవాడు, నిద్రింప చేయవాడు అనే అర్థం కూడా ఈ నామానికి వస్తుంది. అలాగే యోగ నిద్రను కల్పించి అట్టి నిద్రను ప్రసాదిస్తాటండి. యోగులకు కూడా ఆ సిద్ధించే కాలంలో, ఆ యోగం సిద్ధి పొందే కాలంలో కూడా ఇచ్చేవాడు కనుక ఈ స్వాపనః అనే నామానికి అర్థం చెప్పారు. అలాగే తల్లి గర్భంలో పెరుగుతున్నప్పుడు కూడా ఆ నిద్రావస్థలో ఉండేటప్పుడే భగవానుడు చేస్తాడు కనుక దానికి ఆ తర్వాత బయటకు వచ్చాక కర్మలన్నీ ఆయనకి తెలియటం లేదు, గత జన్మల గురించి తెలియటం లేదు కనుక మనకి అది కూడా మనం ఒక అర్థం తీసుకోమని చెప్పారు ఇక్కడ. ఇంకా తర్వాత స్వవశః, ఈ జగత్తంతా ఆయన వశంలో ఉంది. ఆ ఉత్పత్తికి స్థితికి లయకు ఆయనే కారణం, ఆయన స్వతంత్రుడు కాబట్టి ఇలాగ తన ఇష్ట ప్రకారం నడుస్తూ ఉంటాడు ఆయన. అలాగా దేవతలతోటే కాదు అందరితోటి, ఈ మొత్తం ఈ సృష్టితోటి ఆయన యథేచ్ఛగా హాయిగా విహరిస్తూ ఉంటాడు. అంతా తన వశంలో ఉంచుకుంటాడు. ఆయనే ఆత్మస్వరూపి. మన శరీరంలో ఉండి మన శరీరం, మన మనసు అన్నీ కూడా ఆయన వశంలో ఉండేలా చేసుకుంటాడు కనుక అది ఇక్కడ వశం చేయడంలో స్వవశః. ఆత్మను తన గురించి ఎరుక, ఆత్మజ్ఞానం అనబడ్డం, జనన మరణాల అవన్నీ కూడా ఆయన వశంలో ఉంటాయి. అలాంటి శక్తి ఆయనకు ఉంది కాబట్టి భగవానుడు స్వవశః అని ఈ నామంలో చెప్పబడ్డాడు. తర్వాత మొత్తం అంతా కూడా ఆయన సృష్టి స్థితి లయ అంతా ఆయన వశంలో ఉంటుందని తెలుసుకున్నాం కదండి ఇదివరకే మనం. ఇంకా వ్యాపి, ఇది కూడా తెలుసు కదండి, ఆకాశంలో అన్ని వ్యాపించి ఉంటాడు. ఈ వ్యాప శబ్దం ఎన్నిసార్లు వస్తుందో మనకి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దేవతలు ఆ మందర పర్వతం వాసుకి మునగవాళ్ళు శక్తి తగ్గినప్పుడు వాళ్ళకి శక్తిని ఇచ్చి వాళ్ళు విశ్రమించినట్లు వాళ్ళందరిలో కూడా తానే వ్యాపించేటండి. అందుకనే వ్యాపకత్వాత్ విష్ణు అని కూడా చెప్పారు. ఆ వ్యాపించే గుణం, అంతటా వ్యాపించే గుణం కలిగి ఉండడం వల్లే విష్ణు అని చెప్పుకుంటున్నాం కదా మొదల నుంచి. అందుకని ఇక్కడ కూడా వ్యాపి అంటే వ్యాపించేవాడు, అంతటా ఎవరిలో ఉన్నా ప్రవేశించగలడు, ఎక్కడన్నా వ్యాపించగలడు, అదనమాట విష్ణు స్వరూపుడు. నైకాత్మ, ఇంకా జగత్తు ఉత్పత్తి కారణం ఆయనకి, ఆ కార్యాలు ఆయన ఎన్నో పెక్కు విభూతులు ఉండేవాడు కనుక ఇక్కడ నైక, ఒకే ఆత్మ ఎక్కువగా అన్నింటిలోనూ ఉన్నాడు అని చెప్పడం. ఇక్కడ ఇప్పుడు క్షీరసాగర మతన సమయంలో ఆ బ్రహ్మ, కూర్మ, మోహని రూపం, అలా అనేక రూపంలో ఉన్నాడు కదండి ఆ పరబ్రహ్మ. కాబట్టి తానే అనేక ఆత్మల రూపంలో జీవుల్లో అంతర్యామిగా ఉంటూ అనేక విధములైన ఆత్మలు కలిగిన వాళ్ళ కనబడుతున్నాడు. కానీ ఉన్నవాడు ఒకే ఒక ఆత్మ కనుక ఇక్కడ ఏకోహం బహుశ్యాం అంటే నేను ఒక్కడనే అనేకములు అవ్వగలను అని చెప్పాడు. అలాగే అనుకుని సృష్టి చేసేటండి ఆయన, అది వేదాల్లో చెప్పబడుతోంది. అందుకని ఇక్కడ నైకాత్మ, ఒకే ఆత్మ ఇన్ని ఆత్మల కింద మనకు కనబడుతోందని చెప్పడం అన్నమాట అండి. నైక కర్మకృత్, ఈ జగత్తు యొక్క ఉత్పత్తిని స్థితి లయలు అస్తమాట మనం చెప్పుకుంటున్నామే, ఆ ఎక్కువ కర్మల్ని చేసేవాడు కనుక ఇక్కడ అవి ఎక్కువ కర్మలు చేసేవాడు ఒకడే, ఎక్కువ కర్మలు కృత చేసేవాడు. కర్మ అంటే కర్మ, కృత అంటే చేయడమే. ఇందాక వచ్చినట్లు నైక అంటే ఒకడే అని అర్థం అనమాట. నా ఏక, ఒక్కడే ఉన్నాడు, అన్నీ లేవు ఎక్కువగా అనమాట. తర్వాత అనేక కార్యములు చక్కగా చేసేవాడు, అనేక కర్మలు చేసేవాడు అని మనకి మనం అర్థం చేసుకోవాలంటే ఈ జగత్తు అంతా ఆయన ఒక్కడి వల్లే అన్ని పనులు చేయగలుగుతున్నాడని ఈ నామానికి అర్థం అండి. తర్వాత వత్సరహ, అంత ఇతనిలోనే ఉంది, అందుకని ఇతడు వత్సరుడు అయ్యాడు. అంటే పురుషార్థాలని చెప్పుకుంటున్నామే మనం, ఆ వ్యవస్థ చేయడం కోసం అది జాగ్రత్తగా అందరి హృదయాల్లోనూ కూడా నివసిస్తున్నాడు. అంటే ఆత్మస్వరూపంలో నివసిస్తున్నాడు కదా, సర్వభూతాల యందు నివసించేవాడు కనుక ఇక్కడ వత్సరహ అంటే వసించువాడు. మనకు వసుదేవ అని చెప్పుకున్నప్పుడు, వాసుదేవాన్ని చెప్పినప్పుడు ఈ నామానికి ఇలాగే అర్థం చెప్పుకున్నాం, ఇక్కడ కూడా అంతే. తర్వాత నామం వత్సలహ అంటే భక్తుల యందు అమితమైన అంటే బిడ్డల్లాగా ప్రేమ కలిగిన వాడు కనుక వత్సలుడయ్యాడు. మనందరినీ మనకు బిడ్డల్లాగా చూసుకుంటాడు, సొంత తండ్రి కనుక ఆయన. అర్థమైందండి. కాబట్టి ఇక్కడ వత్స అంటే ఆవు దూడను ఆ తల్లి ఎంత ప్రేమగా దగ్గర తీసుకుంటుంది. ఆ వత్స అంటే ఇక్కడ అది తన యందు ప్రీతి చేయడమే, ఇక్కడ కలగజేయడమే, ఇక్కడ మన ప్రేమించడమే వత్సలహ అని చెప్పడం అన్నమాట. అంటే జీవులను వత్సల అనే తల్లి ఆవు పాలిచ్చి పోషించినట్టు దూడకి మనం పోషిస్తున్నాడు. అంటే మన యందు వాత్సల్యం కలిగిన వాడు.
తల్లికి పిల్లవాడి మీద ఉన్నట్టు ప్రేమగా అని అర్థం అనమాట ఇక్కడ. తర్వాత వత్సి అంటే ఇక్కడ అక్కడ వత్స, ఇక్కడ దూడలు అనమాట. అంటే కృష్ణావతారంలో ఆ దూడలను పాలించాడు కనుక వత్సి. అలాగే మా ఈ జగత్తంతకి తండ్రి కనుక ఇక్కడ ఈ ప్రజలందరూ దూడలు అనుకుంటే ఆయన వత్సి, అలాగనమాట. అర్థమైందండి. కాబట్టి ఆయన సంతతి కలిగిన వాడు, అనేక సకల జీవరాశులకు ఆ భగవాను సంతతే కనుక భగవానుడు బహుకుటుంబీకుడు అని చెప్పి మనకు తెలుస్తోంది కనుక వత్సి అని ఈ నామంలో చెప్పబడ్డాడు. తర్వాత రత్నగర్భ అంటే సముద్రం అండి. ఆ సముద్రంలో రత్నాలు ఉంటాయి. అంటే రత్నములు ఇతనికి గర్భభూతములై ఉన్నాయి. ఆ సముద్రాలని ఈయన కడుపులోనే ఉన్నాయి. ఆ రత్నాలన్నీ కూడా ఆయన గర్భంలో ఉన్నాయి అని అర్థం ఒకటండి. విశేషమైన ధనం కలిగిన వాడు, ధనం కోరుకున్న వాళ్ళకి ఇవ్వగల సంపన్నుడు కనుక ఇక్కడ రత్నగర్భ అని చెప్పడం. ఇంకోటండి, మన భూదేవికి కడుపులో బోళ్ళు రత్నాలు ఉన్నాయి, దొరుకుతూ ఉంటాయి కదండి. వజ్రాలు, వైఢూర్యాలు, అనేక రత్నాలు భూదేవి గర్భంలో ఉన్నాయని చెప్తారు కనుక ఆ భూదేవిని కూడా మనం రత్నగర్భ అని పిలుస్తూ ఉంటాం. అంటే అలాగే భూదేవి ఎలా అయితే ఈ గర్భంలో రత్నాలు దాచుకుందో ఇలాంటి బ్రహ్మాండాలన్నీ ఆయన గర్భంలో ఉన్నాయి, సముద్రాలు అవన్నీ కనుక రత్నగర్భ అని ఈ నామంలో చెప్పారు. తర్వాత ధనేశ్వర, ధనమునకు ఈశ్వరుడైన, అన్ని ధనాలకే ఆయన. భక్తుడు మనకు భగవద్గీతలు చెప్పినట్టు ఆర్తో జిజ్ఞాసురర్థార్థి అని చెప్తాడు కదండి. ఆర్తిగా పిలిచేవాడవని అర్థం, డబ్బు కోరుకున్నవాడవని, జ్ఞాని అవని. భక్తుడు ఆ ఏ కోవకు చెందినా కూడా అది ఆయన శీఘ్రంగా ఇవ్వగలిగినంత ధనం ఆయన దగ్గర ఉంది కనుక ధనేశ్వర అని చెప్పారు ఈ నామంలో. అంటే కాబట్టి ఇక్కడ మనం ధనానికి అధిపతి ఎవరంటే కుబేరుని చెప్తాం. అంటే ఆ కుబేరుకు కూడా సంపదలు ఇచ్చేవాడు, అంత ధనం ఉన్నవాడు ఈ ధనేశ్వరుడు అని చెప్పడమే ఈ నామంలో అర్థం అండి. అక్కడికి మనకి ఈ శ్లోకం కూడా అయిందండి. తర్వాత శ్లోకం చెప్పుకుందాం. ఇక్కడికి దీంతో పూర్తి చేద్దాం. సర్వం కృష్ణ అర్పణమస్తు.